హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఓకే, ఇది వచ్చేసి ఒక మేకప్ ట్యుటోరియల్. సో నేను ఒక వెడ్డింగ్కి వెళ్ళేది ఉండే అనమాట ఆ రోజు. సో అందుకనే మేకప్ వేస్తున్నా. చాలా రోజులు అవుతుంది ఈ వీడియో తీసి. సో నేను ఫుల్ ఫేస్ మేకప్ వేసుకోవడం ఆల్మోస్ట్ తగ్గించేసిన. చాలా రోజుల తర్వాత రెడీ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఒక ప్రైమర్ యూజ్ చేసేసినాను. అది రెనే వాళ్ళ ప్రైమర్. ఆ తర్వాత నేను డాట్ అండ్ కీ నుంచి ఈ స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. నాది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ కాబట్టి నాకు స్ట్రోబ్ క్రీమ్ అవసరం అనిపిస్తుంది. లైక్ లోపల నుంచి మంచిగా స్కిన్ ప్లంప్గా గ్లోయిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీకు ఈ క్రీమ్ అవసరం లేదు. కొంచెం సేపు అవ్వగానే మనకు లోపల నుంచి వచ్చే ఆయిల్ వల్ల మీకు ఆ స్ట్రోబ్ క్రీమ్ ఎఫెక్టే వస్తుంది అనమాట. సో యా, నేను ఇవాళ టిర్టిర్ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, నాకు ఈ ఫౌండేషన్ చాలా నచ్చినుండే నేను వాడినప్పుడు. బట్ హార్డ్లీ ఒక 6 టైమ్స్ 7 టైమ్స్కి వస్తుంది ఈ ఫౌండేషన్ అంతే. ఆ తర్వాత డ్రై అయిపోతుంది అనమాట. నేను చిన్నదే తీసుకున్నా, బట్ షేడ్ కానీ ఇది నా స్కిన్ పైన ఇచ్చే ఫినిష్ కానీ నాకు నచ్చినుండే. బట్ ద హోల్ కాన్సెప్ట్ ఈస్ అంత డబ్బులు పెట్టి కొన్న తర్వాత అది ఓన్లీ 6-7 టైమ్స్కి వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది. వేరస్ నార్మల్ లిక్విడ్ ఫౌండేషన్స్ మనకు ఆల్మోస్ట్ సంవత్సరాలు వస్తాయి. నేను ఇక్కడ కన్సీలర్ యూజ్ చేస్తున్నా. ఇది స్విస్ బ్యూటీ కన్సీలర్. 190-200 రూపీస్ ఉంటుంది అంతే. అసలు ఎంత మంచి ఫినిష్ ఇస్తుంది అంటే కొన్ని ఫైన్స్ భలే ఉంటాయి మేకప్లో. లైక్ ద ప్రైస్ ఇస్ సో లెస్, బట్ ఫీలింగ్ అయితే మస్తు వస్తుంది స్కిన్ పైన. అండ్ నేను ఇక్కడ కాంటోర్ వేస్తున్నా. సో మీకు ఎవరికైనా మేకప్ అస్సలు అలవాట్లేదు లాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి ట్యుటోరియల్స్ చూసినప్పుడు అయ్యే ఫేస్ అంతా కలర్స్ అనిపిస్తుంది, ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ వన్స్ మొత్తం అయిపోయి మనం చీర కట్టేసుకొని సొమ్ములన్నీ వేసిన తర్వాత ఫేస్ చాలా బాగుంటుంది అనమాట. సో ద హోల్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. అండ్ ఎట్లయితుంది అన్నది ఒక సీమ్లెస్గా బ్లెండ్ చేయాలంతే అన్నట్టు అనుకోవాలంతే. నేను ఇక్కడ అందుకనే నాకు స్ట్రిక్ట్గా లైన్స్ ఉండొద్దు అని నేను కాంటోర్ని బ్రష్తో బ్లెండ్ చేసినాను. అట్లనే నేను మార్స్ లిక్విడ్ బ్లష్ యూజ్ చేస్తున్నాను. నేను పౌడర్ ప్రోడక్ట్స్ అసలు యూజ్ చేయను, ఎందుకంటే నా స్కిన్ పైన డ్రై ప్యాచెస్ వచ్చేస్తాయి అనమాట. నేను ఎంత మాయిశ్చరైజర్ రుద్ది ఏం చేసినా అట్లనే వస్తాయి. సో అందుకనే నేను లిక్విడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుండే. ఇది మార్స్ బ్లష్. ఇదైతే ఒక్కసారి పెట్టినామంటే మనం మేకప్ మళ్ళీ రిమూవర్తో తీసేంత వరకు అట్లనే ఉంటుంది అనమాట. సో వన్స్ మై బ్లష్ ఇస్ డన్, నేను ఆ తర్వాత కన్సీలర్ని బ్లెండ్ చేస్తున్నా. అప్పటి వరకు కన్సీలర్ మంచిగా బేక్ అయ్యి సెట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మనం దాన్ని బ్లెండ్ చేస్తే చాలా మంచి ఫినిష్ వస్తుంది. ఆల్సో కన్సీలర్, బ్లష్ ఇంకా బ్రాన్జర్ ఈ ఫార్మాట్లో మనం ఎప్పుడైతే బ్లెండ్ చేస్తామో చాలా మంచి వస్తుంది అనమాట. నేను ఇక్కడ లిప్స్టిక్కి కలబార్ వాళ్ళది డెవిల్రీ అనే లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. నేను నార్మల్గా లిప్ బామ్ పెట్టి ఏం చేయట్లేదు అనమాట. నాకు ఓపిక ఉండదు అసలు ఫస్ట్ బేసిక్గా. అంటే ఒక లిప్ లైనర్, లిప్స్టిక్, గ్లాస్, మళ్ళీ మధ్యలో ఇంకో కలర్ పెట్టి దానికి గ్రేడియంట్, అంత ఓపిక ఉండదు నాకు. సో ఐ ప్రిఫర్ యూజింగ్ జస్ట్ వన్ లిప్స్టిక్. సో నేను ఆ లిప్స్టిక్ని ఎడ్జెస్కి కొంచెం డార్క్గా పెట్టి లోపల జస్ట్ ఇట్లా అద్దినట్టు చేసి నార్మల్గానే నా లిప్స్తో బ్లెండ్ చేసేస్తున్నా ఇట్లా. దానివల్ల మీకు కనిపిస్తుందా ఇట్లా మంచి గ్రేడియంట్ ఫినిష్ లాగా వచ్చింది అంతే. అండ్ పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్న వాళ్ళకి ఇదొక బెనిఫిట్ ఉంటుంది. లైక్ కార్నర్స్ మనకి కొంచెం ఆల్రెడీ డార్క్ ఉంటాయి కాబట్టి జస్ట్ దాన్ని అట్లా మనం అలా వాడేయాలంతే. నేను వెరీ లిటిల్ ఫెంటీ బ్యూటీ పౌడర్ తీసుకొని జస్ట్ ఎక్కడెక్కడైతే టీ జోన్ ఏరియాలో ఎక్కడెక్కడైతే మనం కన్సీలర్ యూజ్ చేసినామో అక్కడ నేను పౌడర్ జస్ట్ లైట్గా డ్యాబ్ చేస్తున్నాను అనమాట. సో దట్ కన్సీలర్ అక్కడ నుంచి కదలకుండా ఉంటుంది అని చెప్పేసి అంతే. నేను జస్ట్ అట్లా పౌడర్ని లైట్గా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే వెడ్డింగ్స్కి వెళ్తున్నా కదా, ఫుల్ డే ఈవెంట్ ఉంటుంది కాబట్టి. నేను ఒక బ్రౌన్ కలర్ షాడో తీసుకొని బ్లెండ్ చేసేస్తున్నాను. నేను హుడా బ్యూటీ ప్యాలెట్ వాడుతున్నాను. నాకు ఈ ప్యాలెట్ ఒక్కటి ఉంటే చాలు, నేను ఒక 10 లుక్స్ చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. అంటే చాలా డిఫరెంట్గా. సో ఒక్క ఐ షాడో ప్యాలెట్ ఉన్నా సరిపోతుంది. కొంచెం న్యూట్రల్స్, కొంచెం బ్రౌన్స్ ఉంటే చాలు, చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట ఐ లుక్. మీరు అసలు మీ ఓన్గా మేకప్ చేసుకుంటారా, లేకపోతే ప్రతిసారి మేకప్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకుంటారా చెప్పండి. నాకు తెలిసి చాలామంది హైర్ చేసుకుంటారు, బికాస్ చాలామందికి చేసుకోవడం రావట్లేదు. కొంతమంది చాలే ఇంతకన్నా ఎక్కువ అవసరం లే అన్నట్టు కూడా ఉంటారు. నేను నా ఐబ్రౌస్ డిఫైన్ చేస్తున్నా. ఇది మిస్ క్లేర్ వాళ్ళది ఐబ్రౌ పెన్సిల్. నేను అది యూజ్ చేస్తున్నా అనమాట. నేను ఆ రోజు మస్కారా మర్చిపోయినా. సో ఐ వాజ్ లైక్ తర్వాత చూసుకుందాం, ఫస్ట్ అయితే రెడీ అవుదామని నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో రెడీ అవుతున్నా. సో మొత్తం మేకప్ ఐటమ్స్ నా దగ్గర లేవన్నమాట. ఒక చిన్న పౌచ్ తెచ్చుకొని అందులో ఉన్న వాటితోనే చేస్తున్నా. సో ఐ పర్సనలీ ఫీల్
ఐబ్రోస్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందుకనే ఇప్పుడు పర్మనెంట్ టాటూయింగ్ అవన్నీ వస్తున్నాయి కదా! బట్ ఐ హావ్ హర్డ్ దట్ పర్మనెంట్ టాటూయింగ్ గానీ, జెల్ నెయిల్స్ గానీ వీటి వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటదని. సో, జస్ట్ సోకులకి పోకుండా ఇఫ్ దట్స్ నాట్ యువర్ ప్రొఫెషన్ చేసుకోకుండా ఉండడమే బెటర్. ఎనీథింగ్ పర్మనెంట్ ఈజ్ నాట్ రియలీ గ్రేట్. సో, నేను అందుకనే నార్మల్ మిస్ క్లేర్ వాళ్ళ ఐబ్రో పెన్సిల్‌తోనే అట్లా డిఫైన్ చేసేసిన. నాకు బుషీగా అన్‌కెప్ట్ బ్రౌస్ నచ్చుతాయి. జస్ట్ నాకు ఆ లుక్కే మస్త్ అనిపిస్తది. మేక్స్ మీ ఫీల్ వెరీ యంగర్. అండ్ నేను ఇక్కడ లాక్మే ఐ ఐలైనర్ ఉంటుంది కదా, లిక్విడ్ ఐలైనర్ దాంతో నేను ఐలైనర్ పెట్టేసినాను. ఇది నా స్టేపుల్ అనమాట. అంటే లైక్ నేను ఏ లుక్ చేయాలన్నా సరే, లైక్ ట్రెడిషనల్‌కి దిస్ ఈజ్ వాట్ ఐ డూ. అండ్ దెన్ నేను లైట్‌గా ఇది మేబిలిన్ హైలైటర్ దాంతో లైట్‌గా కొంచెం కొంచెం హైలైట్ చేస్తున్నా. ఒకవేళ నైట్ వెడ్డింగ్ అనుకోండి, కొంచెం ఎక్కువ హైలైట్ చేసేదాన్ని. లైక్ నైట్ పార్టీస్ కానీ అట్లా ఏమన్నా ఉంటే. ఇది డే టైమ్ ఈవెంటే కాబట్టి నేను పెద్దగా చేయట్లేదు. వెరీ లిటిల్, అది కూడా నా ఫింగర్తో కొంచెం వార్మప్ చేసి యాడ్ చేస్తున్నా. మీకు ఈ పార్టీకి అర్థమైపోవాలి దట్ మై ఫేస్ ఇస్ మచ్ బెటర్ అని. అట్లనే నేను కొంచెం ఇన్నర్ కార్నర్స్కి కూడా పెడుతున్నా. నేనే ఇన్నర్ కార్నర్స్కి పెట్టడం చాలా చాలా మర్చిపోతా. మీరు నాలాగా చేయకండి. ఇన్నర్ కార్నర్స్కి పెడితే ఐస్ పైన మనం ఏదైతే బ్రౌన్ ఐ షాడో ఇవి ఎక్స్ట్రాస్ చేసినామో దానివల్ల ఐస్ కొంచెం డ్రూపీ అవ్వకుండా ఉంటాయి అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తున్నా, మస్కారా మర్చిపోయినా అని చెప్పినాను కదా. సో ఐలైనర్, లాక్మే ఐలైనర్ ఏదైతే ఉందో దాన్ని అలా పెట్టి ఏదైతే ఐబ్రో బ్రష్కి వచ్చిన బ్రష్ ఉందో దాంతో కొంచెం సెపరేట్ చేసి కొంచెం పైకి అంటున్నా అంతే. యా, బేసిక్గానే నాకు మస్కారాకి కొంచెం కష్టపడేటన్ని ల్యాషెస్ ఏమి ఉండవు, నాకు చాలా తక్కువ. నేను పర్మనెంట్గా ల్యాషెస్ చేయించుకుందామని చాలా ఆలోచించినాను. దాని తర్వాత నాకు ఎవరెవరైతే చెప్పినారో ఒక్కసారి పర్మనెంట్గా ల్యాషెస్ చేయించుకుంటే అవన్నీ ఊడిపోయేటప్పుడు మన న్యాచురల్ ల్యాషెస్ కూడా ఊడిపోతాయని చెప్పినారు. అసలు ఏ లేవురా బాబు అంటే ఇంకా నాకు అవసరమా అని నేను పిచ్చ లైట్ తీసుకున్నాను. ఐలాషెస్ న్యాచురల్గా ఎట్లా గ్రో అవుతాయో చెప్పండి 30స్లో ఉన్న వాళ్ళకి. యంగ్ ఉన్న వాళ్ళకి ఎట్లనైనా గ్రో అవుతాయి, మనకు గ్రో అవ్వాలంటే కొంచెం కష్టం. సో యా, నేను అంతో కొంత వాట్ ఎవర్ వాజ్ దేర్ ఐ ట్రై టు మేనేజ్ అనమాట. అండ్ దిస్ ఈజ్ హౌ మై మేకప్ ఈస్ లుకింగ్. మీకు నేను ఇది సెట్టింగ్ స్ప్రేతో చేస్తున్నా. ఇది కొంచెం గ్లోయి సెట్టింగ్ స్ప్రేనే అనమాట. ఇది పిఏసి వాళ్ళది అండ్ ఐ రియలీ లైక్ దిస్. నేను ఇంకా జస్ట్ బొట్టు పెట్టేస్తున్నా అనమాట. బొట్టు పెట్టి చేంజ్ చేసుకోవాలి. సో నేను మీకు బొట్టు పెడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నా. బిఫోర్ ఉన్న లుక్ ఏదైతే ఉందో మీరు అది ఏ వెస్టర్న్ అవుట్ఫిట్ అయినా సరే వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇట్ వర్క్స్ ఫర్ బోత్ వేస్ అనమాట. మనం న్యూట్రల్స్ ఎప్పుడైతే వేసుకుంటామో ఏ అవుట్ఫిట్ వేసుకున్నా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ హౌ ఐఎమ్ లుకింగ్. జ్యువెలరీ అంతా 92.5 సిల్వర్ జ్యువెలరీ అండ్ చీర వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ సారీ అనమాట. నేను సాయి కంచి నుంచి తీసుకున్నాను ఈ చీర. అండ్ yeah, those are the earrings and that is the jewelry. I really hope you like this video, guys. Bye bye, see you in my next video. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హై @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.